అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం గ్రహాల యొక్క ఫలితాలు మనం అనుభవిస్తున్నాం కదా, ఇవి నిజంగా గ్రహాలు ఇస్తున్నాయా లేకపోతే ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ మనమే పనిచేస్తున్నాయా అనే విషయాన్ని మనం చూద్దాం. సమాజంలో మనందరం కూడా మాట్లాడుకునే మాట ఏమండి, శని భగవాన్ నాకు కష్టాన్ని ఇచ్చాడండి, గురుడు నాకు కష్టాన్ని ఇచ్చాడండి, లేదా కుజుడు ఇలా నాకు కుజుదోషాన్ని ఇచ్చి బాధ పెడుతున్నాడని అంటుంటాం. యథార్థానికి ఏ గ్రహము కూడా మిమ్మల్ని ఏం చేయట్లే. ఈరోజు మీరు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా గత జన్మలో మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాప పుణ్యాలను మీరు అనుభవించడానికి ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకున్నారు. అయితే ఈ జన్మలో మీరు పొందబోయేటువంటి ఫలితాలని మీ రాశి చక్రంలో, మీ జాతక చక్రంలో ఆ గ్రహాలు ఆ స్థితిలో పొంది ఉండి ఆ అనుభవాలను, ఆ ఫలితాలను మీకు చూపిస్తున్నది. కాబట్టి ఇవి ఏ గ్రహమో మీకు ఇస్తున్నది కాదు, లేకపోతే ఏ గ్రహమో మిమ్మల్ని బాధిస్తున్నది కాదు. మీరు చేసినటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కను మీరు తెచ్చుకున్నారు, ఆ లెక్కనే మీరు అనుభవిస్తున్నారు. అయితే ఇది బేరీజ్ వేయడానికి, ఇది ఒక లెక్క వేయడానికి ఏం చేసాం మనం గత జన్మ మనకు తెలియదు కదా. ఎందుకంటే ఈ జన్మలో గత జన్మ వాసనలు తెలియదు కదా మనకి, ఏం చేసాం మనకు తెలియదు. అవి ఏ విధంగా మన జీవన విధానంలో అవి కనబడుతున్నాయి, ఏ విధంగా మనం వెళ్ళబోతున్నాం అనే దాన్ని చూపించేదే జాతక చక్రం అంటే రాసులు, గ్రహాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్లానెట్ ఎనర్జీస్ అనేది పనిచేసేది మీరు చేసుకున్నటువంటి పాప పుణ్యాల వలన, గ్రహాల వలన కాదు. ఇది మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రానున్న వీడియోలో దీని గురించి మరింత వివరించే ప్రయత్నం చేస్తా. నమస్తే.